హాయ్ స్టూడెంట్స్. సో ఈ రోజుతో నాకు 37 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు 28 ఇయర్స్ ఉండేవి నాకు. సో 9 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి. సో స్టార్టింగ్లో ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేయాలి అనే ఒక ప్యాషను, ఎంతూజియాజం, స్టూడెంట్స్కి ఏదో హెల్ప్ చేయాలి, ఇవన్నీ ఉండేవి. సో ప్రస్తుతానికైతే ఇన్స్టిట్యూట్ని ఏదో డెవలప్ చేసేయాలి పెద్దగా అనే థాట్ అయితే పోయింది. యాక్చువల్ అసలు 1% కూడా లేదు. ఇన్స్టిట్యూట్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి అనేది అయితే ఏం లేదు. ప్రస్తుతానికి ప్యూర్గా నేను ఎక్కువ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక 50 ఇయర్స్ కంటే యాక్టివ్ లైఫ్ ఉండకపోవచ్చు. నాకు తర్వాత ఏమైనా వీక్ అవుతానేమో, అంత చెప్పలేనేమో. సో పూర్తిగా వీక్ అయినప్పుడు రిటైర్ అవడం కంటే కొద్దిగా నా కోసం ఒక 4-5 ఇయర్స్ అయినా స్పెండ్ చేయాలి అనేసి ఒక ఎర్లీ రిటైర్మెంట్, ఎర్లీ 40స్లోనే రిటైర్ అవ్వాలని నేను అనుకునేవాడిని. సో చాలాసార్లు చెప్పాను అది. సో రిటైర్ అయ్యేటప్పుడు ఈ ఫీల్డ్కి సంబంధించి నేను ఏం చేయాలి అదంతా చేసే వెళ్తా. అది ఆల్రెడీ చెప్పాను మీకు చాలాసార్లు. సో ప్రస్తుతానికైతే నాకు ఎవరితో పోటీ కానీ, కంపారిజన్ కానీ, వీళ్ళకంటే ఎదిగిపోవాలి, వీళ్ళని బీట్ చేయాలి, ఇట్లాంటివి అయితే ఏం లేవు. సో స్టూడెంట్కి ఒక మంచి ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనేది తప్ప ఇంకా ప్రస్తుతానికైతే వేరే పెద్ద టార్గెట్స్ అయితే ఏం లేవు. ఇక ఫైనాన్షియల్గా అంటే ఒక ఏదైనా రెంటల్ ప్రాపర్టీ ఉంటే నేను పని చేయకపోయినా అట్లీస్ట్ నా ఖర్చులకి ఏదో ఒకటి, అంటే ఇక నా వైఫ్ జాబ్ మానేయాలనుకున్నప్పుడు ఇల్లు గడవాలి కాబట్టి నువ్వు కంపల్సరీ జాబ్ చేయాల్సిందే అని పెట్టకుండా, నువ్వు మానేయాలనుకుంటే మానేయచ్చు అనే ఒక పొజిషన్లో పెట్టాలంటే రెగ్యులర్ ఇన్కమ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఆఫ్టర్ రిటైర్మెంట్. సో అదొక్కటే టార్గెట్ పెట్టుకున్నా, రెగ్యులర్గా రెంటల్ ఇన్కమ్ కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఏదైనా వచ్చేటటువంటిది ఒకటి పెట్టుకుని రిటైర్ అవుదాం అనేసి. ఈ అంతకుమించి పెద్ద ఎదిగిపోవాలి, ఎవరినో బీట్ చేయాలనేది అయితే 0.1% కూడా నా మైండ్లో ఏమీ లేదు అసలు. సో ఇంకా విజయ అకాడమీ సక్సెస్ పరంగా నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు నేను అంటే నేను ఒక ఇండివిజువల్, దట్టు మనం ఏం పెద్ద అంత గొప్ప కాలేజీలు ఏం చదవలేదు, ఎన్ఐటి ఐఐటీలు ఏం చదవలేదు కాబట్టి, సో నేను సొంతంగా చేసుకునేదానికి ఎంత సక్సెస్ అయితే నేను టార్గెట్గా పెట్టుకున్నానో దాన్ని దాటేశాను నేను యాక్చువల్గా. సో ప్రస్తుతానికైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హౌ విజయ అకాడమీ ఈజ్ పర్ఫార్మింగ్. సో దీన్ని ఇంకా ఏదో డెవలప్ చేసేయాలి, ఇంకా ఎక్కువ డెవలప్ అవుతే మనమే మేనేజ్ చేయలేం దాన్ని. సో ప్రస్తుతానికి ఉన్న డెవలప్మెంట్ కంటిన్యూ అయినా మోర్ దాన్ ఎనఫ్, మనకు అంతకుమించి అవసరమే లేదు. సో ఇంకా ఈ కమింగ్ ఇయర్స్లో మేబీ ఇంకొక 5 సంవత్సరాలు నేను యాక్టివ్గా పనిచేయగలనేమో, 42 ఆ రేంజ్ వరకు. సో ఆలోపు ఫస్ట్ థింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఇక ఏమీ ఉండకూడదు దీంట్లో మిగిలి. కాంపిటేటివ్ కానీ, అకాడమీ కానీ, బీటెక్ సబ్జెక్ట్స్ ఇవన్నీ చేయాలని ఉంది. సో ఎంతవరకు చేయగలనో, ఏం కష్టాలు వస్తాయి ఫ్యూచర్లో మరి నాకైతే తెలియదు కానీ, సో ప్రస్తుతానికి క్లియర్ ఇంటెన్షన్ ఒక ఆల్టర్నేట్ మంచి ప్లాట్ఫామ్ చేయాలనేది తప్ప ఇంకా వేరే ఏమి లేదు ప్రస్తుతానికి నా మైండ్లో. సో ఇప్పటిదాకా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి సపోర్ట్, లవ్, నాకు వేరే ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళుంటే మనకున్న తెలివికి, అనాలిసిస్కి ఇంకా బాగా సెటిల్ అయ్యే వాళ్ళమేమో, ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో, ఇంకా బాగా సెటిల్ అయి ఉండొచ్చేమో అని కాంటెంపరీస్తో పోటీ కానీ, లేదా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళుంటే మనం కొంతమందికి 50 లక్షలు 60 లక్షల ప్యాకేజీలు ఉన్నాయి నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళకి. అట్లాంటి కంపారిజన్ కూడా అసలు ఏమీ లేదు. సార్ ఎవడైనా డబ్బు సంపాదిస్తున్నాడన్న నాకు ఏం అనిపించదు యాక్చువల్గా. ఇది నిజంగానే చెప్తున్నా, నేను నమ్మినా నమ్మకపోయినా సరే మీరు. సో ప్యూర్లీ ప్రస్తుతానికి మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. సో ఒక టీచర్గా ఇంకా మనం స్టూడెంట్స్కి ఏం బెటర్గా చేయొచ్చు అనే ఒక్క థాట్ తప్ప ప్రస్తుతానికి అయితే నా మైండ్లో ఇంకేమి రన్ అవ్వడం లేదు. సో ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది కంప్లీట్ చేసుకుని రిటైర్ అయిపోయి, రిటైర్ అంటే ఓన్లీ రెస్పాన్సిబిలిటీ నుంచి రిటైర్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక నోటిఫికేషన్ పట్టుకున్నానంటే ఆ టైంకి సిలబస్ కంప్లీట్ చేయడం అనే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో మనకు ఓపిక లేకపోయినా చెప్పాల్సి వస్తుంది. అట్లా కాకుండా నాకు నచ్చినప్పుడు ఏదైనా గైడ్ చేయడము, సో పూర్తిగా స్టూడెంట్స్ని వదిలేయడం అని కాదు కానీ, ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ప్రశాంతంగా నేను ఎక్కడ ట్రావెలింగ్ చేసినా అక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏముందా అని మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా కానీ, సో పూర్తిగా ఏం వదిలేను. బట్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది కొద్దిగా వదిలేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పట్టుకుంటే రెస్పాన్సిబుల్గానే పట్టుకుంటాం, ఊరికి క్యాజువల్గా పట్టుకోం. సో కాబట్టి వెన్ వీ ఫీల్ రెస్పాన్సిబుల్ వీ గెట్ స్ట్రెస్.
సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసేసి ఏదైనా సర్వీస్ మనం చేయగలమా అనేది ఆలోచించి ఆ టైంలో ఏం చేయొచ్చు అనేది నాకు కూడా తెలియదు, ఏం చేస్తాను అనేది కూడా తెలియదు. బట్ కమింగ్ ఇయర్స్లో నేను ఏదైతే గోల్స్ అనుకుంటున్నానో స్టూడెంట్స్ పరంగా, నా పరంగా ఇండివిజువల్గా నాకున్నది ఇన్స్టిట్యూట్ ఏదో సక్సెస్ అవ్వాలని కూడా ఏం లేదు నా పరంగా. ఫైనాన్షియల్గా ఒకే ఒక్క గోల్ ఉంది ఫ్యామిలీ కోసం. నేను మానేసిన ఇల్లు ఉంది, ఎట్లా ఉండడానికి ఇల్లు ఉంది, కొన్ని అప్పులు ఉన్నాయి, అవి ఎట్లాగో తీరిపోతాయి. సో ఇది కాకుండా ఫైనాన్షియల్గా గోల్ అంటే రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేటటువంటి ఒక ప్రాపర్టీ కావచ్చు, ఇంక ఏదైనా సరే అదొకటి కొనుక్కుంటే ఫైనాన్షియల్గా ఇంకా, సో దట్ నా వైఫ్ రిటైర్ అవ్వాలనుకుంటే అయ్యే ఫ్రీడమ్ తనకి ఇవ్వాలి అనేది తప్ప ఇక నాకు ఇండివిజువల్గా గోల్స్ అయితే ఏమీ లేవు అసలు అంతకు మించి. ఎవరితో పోటీ అవసరం లేదు, ఎవరిని బీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక స్టూడెంట్స్కి ఏం చేయాలనే దానికైతే నా మైండ్లో లిమిట్ ఏం లేదు. సో ఎంత వీలైతే అంత ప్రస్తుతానికి ఇక నా ఫుల్ టైం స్టూడెంట్స్కి తప్ప ఇంకా దేనికి కేటాయించదలుచుకోలేదు, కూడా అవసరం కూడా లేదు నాకు. సో ఓవరాల్ ఐఎమ్ వెరీ వెల్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ టీచర్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.